జై శ్రీ మాతాజీ. సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమంకు విచ్చేసినటువంటి అతిథులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి సహజ యోగ పరివారం తరపున మా యొక్క నమస్కారం మీ అందరికీ. సో ఇవాళ 6వ రోజుకి మనము చేరుకున్నాము. మరి నిన్న 5వ రోజు వచ్చేసి ఏంటంటే మరి సటిల్ సిస్టమ్ లో ఉన్నటువంటి మన యొక్క చక్రాల్లో మొట్టమొదటి చక్రం అయినటువంటి మూలాధార చక్రం గురించి మరి విపులంగా తెలుసుకొని దాని మీద ధ్యానం చేయడం జరిగింది. ఒక్కసారిగా మనము మూలాధార చక్రం గురించి మళ్ళీ చూద్దాము. ఏంటంటే మూలాధార చక్రము ఎరుపు రంగును సూచిస్తుంది అని చెప్పేసి మనము అనుకున్నాం కదా. మూలాధార చక్రం వచ్చేసి మన యొక్క మణికట్టు, చేతి యొక్క 2 చేతుల యొక్క మణికట్టు భాగంలో ఉంటుంది, మళ్ళీ కాళ్ళ యొక్క పాదం యొక్క చివరి భాగంలో ఉంటుంది. అయితే ఈ మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందంటే వెన్నెముక యొక్క చివరి భాగంలో ఈ మూలాధార చక్రము నెలకొని ఉంటుంది. సో 4 దళములుగా ఉంటుంది. మరి మూలాధార చక్రం యొక్క అధిపతి గణేశుడు. మరి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది మనకు గణేశుని ద్వారా. అయితే గణేశునిలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలను మరి అమాయకత్వము, పవిత్రత, శీలం అంటాం, చాస్టిటీ కదా, వివేకము, విచక్షణ, మరి గణేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానము, వినమ్రత, తల్లికి సరెండర్ అయ్యేటువంటి వినమ్రత, ధైర్యంగా ఉండడము, అంటే మన లోపల ఉన్నటువంటి అన్ని రకాల భయాలను నెలకొల్పడము, ఈ అన్ని లక్షణాలు కూడా మనకి మూలాధార చక్రం ద్వారా లభించేటువంటివే. మీరు చూడండి, వినమ్రత, హంబుల్ డౌన్ అనే చెప్పేసి అనుకుంటాం కదా. ఎదిగిన కొద్దీ మొక్క ఒదగమని చెబుతుంది మనకి. అంటే మనం ఎంత ఉన్నత స్థితులకు ఎదిగినా మనం ఏంటంటే ఒదిగి ఉండాలి. అంటే ఆ వినమ్రత భావంతో, హంబుల్ డౌన్ తోటి ఉన్నప్పుడే మనకి అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. ఎలా అంటే మనం చిన్న ఉదాహరణ చూసినట్లయితే ఢిల్లీకి రాజైనా కూడా మరి తల్లికి పిల్లలే అని చెప్పేసి అంటాం కదా. అంటే తల్లి దగ్గర ఒదిగే ఉంటారు కదా. అలాగే మనం కూడా మన యొక్క భూమాతకు, మరి భూమాతను రకరకాలుగా మనం వినియోగించుకుంటున్నాం కదా, భూమాతకు కూడా మనము ఒదిగి ఉండాలి, హంబుల్ డౌన్ ఉండాలి. సో మనం మన భూమాతను కూడా మనము పరిరక్షించుకోవాలి. ఇవాళ రేపు అందరూ కూడా ఈ పర్యావరణం కోసం మరి ధరిత్రి దినోత్సవము, ఎర్త్ డే అని చెప్పేసి కూడా జరుపుకుంటున్నారు కదా. మరి అలాంటి భూమాతకు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటి భూమాతకు ఉన్నటువంటి పేషెన్స్, సహనమును మనము అలవర్చుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మన లోపల ఉన్నటువంటి నాలెడ్జ్, వివేకము, విచక్షణ, డిస్క్రిషన్ అనేటువంటిది పెరిగినప్పుడు ఇతరులకు మనం ఎటువంటి ఇబ్బంది కలుగజేయకూడదు. అంటే మన భూమాత కూడా ఎటువంటి ఇబ్బంది కలుగజేయకూడదు అనేటువంటి మన లోపల వచ్చినప్పుడు ఏదైనా కూడా మనకి లోపల నుంచి రావాల్సిందే. మనం బయట నుంచి ఎంత నేర్చుకున్నా 4 రోజులకే అన్ని మర్చిపోతా ఉంటాము, మళ్ళీ బైహార్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇదేంటంటే మన లోపల ఉన్నటువంటి ఆ శక్తి, మన కుండల్ని, తల్లి కుండల్ని ద్వారా వస్తుంది. కాబట్టి మార్పు అనేటువంటిది చక్కగా మనమైతే ఎప్పుడైతే మన యొక్క చిత్తమును నిర్విచారిత అంటే సహస్రారం మీద నిలిపి ఆ నిర్విచారిత ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉన్నటువంటి ఆ స్థితికి చేరుకుంటామో అప్పుడు జాగృతమైనటువంటి మన లోపల ఉన్నటువంటి కుండల్ని అనేది వెన్నెముకలో ఉన్నటువంటి వివిధ చక్రముల గుండా మన ఏంటంటే బయటకు వచ్చేసి మన యొక్క మాడు లేదా సహస్రారము లేదా బ్రహ్మరంధ్రము అంటాము, ఫౌంటనల్ బోన్ ఏరియా అంటాము, ఈ ప్రదేశం గుండా బయటకు వచ్చి మరి బయట ఉన్నటువంటి ఆ పరమాత్మని శక్తితోటి, దైవికమైనటువంటి శక్తితోటి కలియడం వల్ల మనకి ఈ యోగము అనేటువంటిది లభించడం జరుగుతుంది. మరి ఎంత చక్కని యోగము మనకు లభిస్తుంది అన్నప్పుడు మనము ఈ అవకాశంను మనము ఏంటంటే వినియోగించుకుంటే చాలా చక్కగా మన యొక్క వ్యక్తిత్వాన్ని పరిపూర్ణ పొందపరుచుకోవడంలో చాలా మనకి సహాయపడుతుంది. ఎవరి మీద మనము ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. మనం ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇవన్నీ లక్షణాలు కూడా గణేశుని ద్వారా మనకి వచ్చినటువంటియే. మరి గణేశునిలో అంటే మన యొక్క మూలాధార చక్రంలో ఎప్పుడైతే లోపాలు ఉంటాయో, మనం నిన్న అనుకున్నాం కదా, ఏంటంటే మలబద్ధకము, మెమరీ లాస్, విసర్జనకు సంబంధించినటువంటి అన్ని అవయవాలకి ఇది టచ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడికి సంబంధించినటువంటి సమస్యలు, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యలు అనేటువంటివి ఈ మూలాధార చక్రం ద్వారా మనకి వస్తాయి. సో ఏంటంటే
చేతి మణికట్టు భాగంలో, కాళ్ళ యొక్క చివరి భాగంలో, మన యొక్క తల యొక్క వెనక భాగంలో ఉంటుంది. సో తర్వాత చూసినట్లయితే నిన్న ఇలాగా మనం మొత్తం చక్కగా మూలాధార చక్రం గురించి నేర్చుకున్నాం. మరి 6వ రోజు ఇవాళ మరి నెక్స్ట్ చక్రము స్వాధిష్టాన చక్రము అంటే మూలాధారం చక్రం యొక్క పై భాగంలో ఉంటుంది. మన యొక్క నావల్ అంటాం కదా, దాని యొక్క దిగువ భాగంలో అంటే బెల్ట్ ఏరియా అంటుంటాం కదా. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ బెల్ట్ ఏరియా అనేటువంటి ప్రదేశంలో వెన్నెముక యొక్క భాగంలో వెనక భాగంలో మనకి ఈ స్వాధిష్టాన చక్రం ఉంటుంది. స్వాధిష్టాన చక్రం వచ్చేసి మన బొటన వేలును సూచిస్తుంది. ఎడమ బొటన వేలు ఎడమ స్వాధిష్టాన చక్రము, కుడి బొటన వేలు కుడి స్వాధిష్టాన చక్రం ని మనకి సూచిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన చక్రం మీద ధ్యానము చేస్తామో ఈ 2 వేళ్ల మీద కూడా అంటే మనకి వేడిగా ఉండడమో లేదా చల్లగా ఉండడమో లేదా తిమ్మిరిగా ఉండడమో ఏదో ఒక అనుభూతి అనేటువంటిది పొందుతాం. ఎందుకంటే ఆ యొక్క చక్రం మీద మనం ధ్యానము చేస్తున్నాము కాబట్టి. అంటే ఈ వేళ మనం చేసేటువంటి ధ్యానం ద్వారా మీరు చూసుకోవచ్చు మిమ్మల్ని మీరు. మూలాధార చక్రం దగ్గర చక్కగా ఉందా, మరి స్వాధిష్టాన చక్రం దగ్గర చక్కగా ఉందా, వేడిగా వస్తుందా, చల్లగా వస్తుందా, ఏ విధంగా వస్తుంది అంటే సహజయోగ మొత్తం కూడా మనము మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. అంటే మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది, ఇది మొత్తం కూడా మనం ఎలా ఫీల్ అవుతున్నాము, మరి చైతన్య తరంగంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా క్రమక్రమంగా సాధన ద్వారా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఏ ప్రదేశం నుంచి స్టార్ట్ అయి వచ్చాయి, మరి ఎలా వచ్చాయి అనేటువంటివి కూడా మీకు అర్థమవుతుంది. తద్వారా ఈ మొత్తం ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి మీకు చక్కగా అన్ని కూడా అవగాహన వచ్చేస్తుంది. సో ఏంటంటే ఈ స్వాధిష్టాన చక్రం చూసినట్లయితే మనకు పసుపు వర్ణంను సూచిస్తుంది. ఇది 6 దళములుగా ఉంటుంది. దీని యొక్క అధిష్టాన దేవతలు బ్రహ్మదేవ సరస్వతులు. సరస్వతి ఏంటంటే మనకి జ్ఞానమునిస్తుంది, నాలెడ్జ్ని ఇస్తుంది, మన లోపల ఉన్నటువంటి క్రియేటివిటీని పెంచుతుంది. ఏంటంటే మనకి నిర్మలమైనటువంటి విద్యనిస్తుంది. అంటే ఏదైతే శుద్ధమైనటువంటి విద్య ఉంటుందో, ట్రూ నాలెడ్జ్ ఉంటుందో అది మాత్రమే మనకి వస్తుంది. అంటే నిర్మలమైనటువంటి చిత్తమును ఇస్తుంది. అంటే మన యొక్క చిత్తము ఎక్కడ ఉంది, పలు విధములుగా తిరిగేటువంటి చిత్తము ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కూడా మనకి స్వాధిష్టాన చక్రమే చెప్తుంది. అంటే మన లోపల క్రియేటివిటీ లేదా సృజనాత్మక శక్తి అనేటువంటిది మనకి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఈ యొక్క చక్రం ఎప్పుడైతే స్వాధిష్టాన చక్రం శుద్ధి అనేటువంటి జరుగుతుందో మీ లోపల ఉన్నటువంటి ఆర్ట్స్ అంటే కళలు, ఏదైనా కళ కావచ్చు, సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మీకు ఇష్టం ఉన్నటువంటి అంటే చిన్నప్పుడు చేసి వదిలేసినా లేదంటే మీకు ఇప్పుడు కూడా కొత్తగా ఇంట్రెస్ట్ వచ్చినా కూడా ఆ కళలన్నీ కూడా మీరు చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కళలు అనేటువంటి సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ బాగా పెరగడం వలన ఆటోమేటిక్ గా ఆ పనులన్నీ కూడా మీరు చేయడం స్టార్ట్ చేస్తారు. లేదంటే కూడా మీ ప్రొఫెషన్ లో ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా మీ యొక్క ఆలోచన దృక్పథము మారడం వల్ల మీ యొక్క తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఏంటంటే ఆ విచక్షణతో కూడినటువంటి వివేకము మీలో ఏంటంటే పెంపొందడం ద్వారా మీరు ఇవన్నీ చక్కగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే స్వాధిష్టాన చక్రం ద్వారా మన యొక్క లోపం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి డయాబెటిక్ ఈ మధ్యన మనం అందరికీ తెలుసు, అంటే 70% పీపుల్ కి డయాబెటీస్ ఉంది అంటున్నారు కదా. సో ఈ డయాబెటిక్ అనేటువంటిది మరి స్వాధిష్టాన చక్రం ద్వారా వచ్చింది. ఈ చర్మం మీద వచ్చేటువంటి రకరకాల అలర్జీలు, మరి ఇన్సోమ్నియా అంటాము, లివర్, కిడ్నీ, ఇంటెస్టైన్ సమస్యలు కూడా మనకి వస్తాయి. స్వాధిష్టాన చక్రం అనేటువంటిది పెద్ద పేగు, చిన్న పేగు వీటన్నిటికీ అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా ఆ విధంగా. సో ఇంకొకటి ఏంటంటే స్వాధిష్టాన చక్రము కుడి స్వాధిష్టాన చక్రం మనం లోపల ఎప్పుడైతే అంటే వేడి అనేటువంటిది ఎక్కువ అవుతుందో ఆ కుడి స్వాధిష్టాన చక్రం దగ్గరనే స్టార్ట్ అవుతుంది. అలా ఎక్కువైనటువంటి వేడి మళ్ళీ మన యొక్క లివర్ కు వెళ్ళడం ద్వారా రకరకాలైనటువంటి సమస్యలు
ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మనలో ఉన్న ఇప్పుడు మీరు అందరూ ధ్యానం చేస్తున్నారు కదా, మీ యొక్క లివర్ యొక్క హీట్ అనేటువంటిది ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నెమ్మదిగా అర్థమవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే చక్కగా మీకు ఎప్పుడైతే హీట్ అనేటువంటిది ఎక్కువగా అనిపిస్తుందో మంచిగా మీరు ఫుడ్ సోకింగ్ అనేటువంటిది చేసినట్లయితే మీ లోపల ఉన్నటువంటి వేడిని, అధికంగా ఉన్నటువంటి ఆ వేడిని అలవోకగా తొలగించుకోవచ్చును. ఈ ఫుడ్ సోకింగ్ అనేటువంటి చాలా మంచి పద్ధతి, ఒక చక్కని ప్రక్రియ. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు, ఏ హాస్పిటల్ కి వెళ్ళనవసరం లేదు. చక్కగా ఇంట్లో కూర్చొని ఇంత నీళ్లు పెట్టేసుకొని చక్కగా ఫుడ్ సోకింగ్ చేసినట్లయితే మన శరీరం మొత్తం కూడా ఆ టైర్డ్నెస్, అలసట, వేడిని, మన లోపల ఉన్నటువంటి మలినాలను అన్నిటిని కూడా తొలగించుకొని చక్కగా బ్యాలెన్స్ లో, సమతుల్య స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనము ఏంటంటే పాస్ట్ లోకి వెళ్ళకుండా, ఫ్యూచర్ లోకి వెళ్ళకుండా బ్యాలెన్స్ లో ఉండాలి. ఎలా ఉండాలి అనేటువంటిదే మనము ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఇదన్నీ కూడా మన యొక్క తల్లి కుండలిని శక్తి వలననే మరి మనకి లభిస్తుంది. సో ఇవాళ మనము చక్కగా ఈ స్వాధిష్టాన చక్రం మీద మన యొక్క చిత్తమును నిలిపి మరి ఆ యొక్క 2 వేళ్లలో, బొటన వేళ్లలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ రోజటి ధ్యానం ద్వారా మనము చూసుకుందాము. మనకి చక్కటి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ద్వారా ఇవాళటి ధ్యానం అనేటువంటిది మనం స్టార్ట్ చేద్దాం. జై శ్రీ మాతాజీ. ఈరోజు సహజ యోగ ధ్యాన సాధనకి విచ్చేసినటువంటి యోగులకు శ్రీ మాతాజీ తరఫున హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. అమ్మా, మీ సహజ యోగ పసిబిడ్డలమైన మేము ఆత్మ స్వరూపులుగా సామూహిక ధ్యానమునకే మీ పాదపద్మముల చింత అత్యంత భక్తి శ్రద్ధలతో, అనన్య శరణాగతులతో, పూర్తి వినమ్రతతో మీ సహస్రదల పాదపద్మముల చెంత ప్రణమిల్లుచున్నాము తల్లి. మమ్ము అనుగ్రహించి, ఆశీర్వదించి, అనుమతి నుసిగి, అర్హతను ప్రసాదించ ప్రార్థన. మన 2 అరచేతులు తెరిచి శ్రీ మాతాజీ వైపు ఉంచి ప్రసన్న వదనముతో, ప్రశాంత చిత్తులై, దీద్వీప్యమానంగా సూర్య తేజముతో వెలుగుతున్నటువంటి అమ్మ బొట్టును చూస్తూ కాసేపు ధ్యానంలో ఉందాం. మన 2 అరచేతులలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానిస్తూ ఉందాము. ఈరోజు మనము స్వాధిష్టాన చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాం. స్వాధిష్టాన చక్రం యొక్క ఆదిష్టాన దేవతలు శ్రీ బ్రహ్మదేవ సరస్వతులు. శ్రీ బ్రహ్మదేవుడు సృష్టి రచన గావించినట్టయితే శ్రీ సరస్వతి మాత భక్తుల నాలుకపై నటనమాడి వాళ్ళకి సరస్వతీ పుత్రులనే జ్ఞానోపార్జన ప్రసాదించినటువంటి శక్తి. స్వాధిష్టాన చక్రమునకు అనుసంధానమైన అవయవములు పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ప్యాన్క్రియాస్, స్ప్లీన్, లివర్, కిడ్నీస్, గర్భాశయము. ఈ అవయవములు సక్రమముగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న స్వాధిష్టాన చక్రము నుండి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఎడమ స్వాధిష్టాన చక్రము మీద ధ్యానం చేయడం ద్వారా మనకు వచ్చే గుణములు శుద్ధ విద్య, శుద్ధ ఇచ్ఛ,
అంటే శుద్ధ జ్ఞానము మనము ధ్యానము ద్వారా పెంపొందించుకుంటే మనకు శుద్ధమైన కోరికలు వస్తాయి. కుడి స్వాధిష్టానపై ధ్యానము చేయుట ద్వారా మన చిత్తము నిర్మలమవుతుంది. మనలో ఉన్న కోపము తగ్గుతూ వస్తుంది. మన కోపమే మనకు అన్నింటికంటా పెద్ద శత్రువు. దానిని మనము కుడి స్వాధిష్టానముపై ధ్యానము చేయుట ద్వారా మనలో ఉన్న కోపము తగ్గుముఖం పడుతుంది. మధ్య స్వాధిష్టానము మీద ధ్యానము చేయటం ద్వారా మనలో సృజనాత్మకత పెరుగుతుంది. కళలు మనలో బాగా అభివృద్ధి చెందుతాయి. స్వాధిష్టాన చక్రము సమతుల్య స్థితిలో లేకపోతే మన ఎడమ స్వాధిష్టానము ద్వారా అవిద్య చోటు చేసుకుంటుంది. మన కోరికలు కూడా చెడు కోరికలుగా మారుతాయి. ఎడమ స్వాధిష్టానము ద్వారా దుష్ట శక్తులు మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందువలన నిర్మల చిత్తముతో ధ్యానము ద్వారా మన స్వాధిష్టానమును సమతుల్యములో ఉంచుకొనవలెను. అదేవిధంగా మన అసమతుల్యత కుడి స్వాధిష్టానము ద్వారా చిత్తము నిర్మలంగా కాకుండా వ్యాకులంగా తయారవుతుంది. అధికంగా ఆలోచించడం ద్వారా మన లివర్లో అధిక ఉష్ణం ఉత్పత్తి అయ్యి బీపీ, షుగర్, కాన్స్టిపేషన్, ఆస్తమా, మైగ్రేన్, బ్లడ్ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులను మనం అనునిత్యము ధ్యానం చేసుకున్నట ద్వారా కుండలిని శక్తి ద్వారా శుద్ధి చేసుకొని వ్యాధులను తొలగించుకోవచ్చు. స్వాధిష్టాన చక్రం అనేది 6 దళములు కలిగిన తామర పువ్వులా గోచరిస్తూ పసుపు వర్ణములో ఉంటుంది. ఇది అగ్నితత్వమును కలిగి ఉంటుంది. మన చేతి బొటన వేలిలో ఈ చక్రం యొక్క స్థితి తెలుస్తుంటుంది మనకి. ఎడమ చేతి బొటన వేలిలో ఎడమ స్వాధిష్టాన చక్రము, కుడి చేతి బొటన వేలిలో కుడి స్వాధిష్టానం యొక్క స్థితి తెలుస్తుంది. మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ చక్రము మీద ఈరోజు ధ్యానం చేసుకుందాము. దానికోసం ముందుగా ధ్యానము చేసుకున్నటకు శ్రీ మాతాజీ గారి అనుమతి తీసుకొని మనలో గతంలో వస్తున్న ఆలోచనలను భూతత్వము ద్వారా, అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వము ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ చక్రం మీద ధ్యానం చేసుకుందాం. మన 2 అరచేతులను తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండలని జాగృతి చేసుకొని బంధన్ వేసుకుందాం.
ఇప్పుడు రెండు అరచేతులు భూమిపైన ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా భూతత్వములోనికి విలీనము చేసి ఈనాటి మా ఈ సామూహిక ధ్యానము చేసుకున్నట్టు కొరకు మాకు అనుమతిని, అర్హతని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషంలో ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని ఒడిలో, లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని మన రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనము చేసి మా చిత్తమును భూతకాలము నుండి ప్రస్తుతములో, వర్తమానములో దయచేసి స్థిరపరచండి తల్లి అని శ్రీ మాతాజీని ప్రార్థించుకొని 2 నిమిషముల పాటు ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్లను, కుడి అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని, రైట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను అన్నీ కూడా ఆకాశతత్వంలోనికి దయచేసి విలీనం చేసి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనలో నుండి వర్తమానములోనికి తీసుకువచ్చి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లని గమనిస్తూ ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము.
ఇప్పుడు మన 2 అరచేతులని మన ఒడిలో పెట్టుకొని మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతములో వర్తమానములో స్థిరపరచమని ప్రార్థించుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని కుడి మూలాధారమైన శ్రీ కార్తికేయుని యొక్క శక్తిని ధ్యానించుకుందాము. సర్వ అవంతరాలకి రక్ష అయినటువంటి శివపార్వతి పుత్రుడైన శ్రీ కార్తికేయుణ్ణి మనము ధ్యానించుకుందాము. మన అంతర్మననములో ఓం గం గణపతియే నమః అంటూ కాసేపు ధ్యానించుకుందాము. మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి మన ఎడమ అరచేతిని భూమాతపై ఉంచి ఈ ధ్యానాన్ని చేసుకుందాము. ఓం గం గణపతియే నమః అంటూ అంతర్మనంలో మంత్రపఠనం చేసుకుంటూ చిత్తాన్ని సహస్రారం పైన ఉంచుకొని ధ్యానించుకుందాం. ఇప్పుడు మెల్లిగా మన కుడి అరచేతిని ఎడమ స్వాదిష్టాన చక్రము మన ఎడమ పొత్తి కడుపు పైన ఉంచుకొని మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచుకొని, అమ్మా, మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. అమ్మా, మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. దయచేసి మాలో ఉన్న అవిద్యను దూరం చేయండి తల్లి. అమ్మా, మాకు శుద్ధ ఇచ్చను కలుగ చేయండి అని ప్రార్థించి మన ఎడమ స్వాదిష్టానము మీద మన పూర్తి చిత్తాన్ని నిలిపి ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని కుడి స్వాదిష్టాన చక్రము అంటే కుడి పొత్తి కడుపు పైన ఉంచి మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, అమ్మా, మా యందు దయతో మాలో ఉన్న సకల ఆలోచనలను దయచేసి తొలగించండి తల్లి. అమ్మా, అన్ని మీరే చేస్తున్నారు, మేము కేవలము నిమిత్త మాత్రులము మాత్రమే తల్లి.
అని చెప్పి మన కుడి స్వాధిష్టానము మీద మన పరిపూర్ణ చిత్తాన్ని నిలిపి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని మన మధ్య స్వాధిష్టానము పైన మన కుడి అరచేతిని ఉంచి మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ పటం వైపు ఉంచి ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా శ్రీ మాతాజీ, మా మధ్య స్వాధిష్టాన చక్రములో మాకు సృజనాత్మక శక్తిని దయచేసి ప్రసాదించండి తల్లి. సకల కళల ప్రావీణ్యముతో కూడుకున్న సృజనాత్మక శక్తిని మా సెంటర్ స్వాధిష్టాన చక్రములో జాగృతం చేయండి తల్లి. ఇప్పుడు మన రెండు అరచేతులను హృదయ స్థానంలో నిలుపుకొని మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉందాం. మన కుండలిని మాతను మూలాధారంలో నుండి ఆజ్ఞా చక్రంలోనికి ఆహ్వానిస్తూ మన కుడి అరచేతిని నుదుటిపైన ఉంచుకొని ఇరువైపులా కొద్దిగా నొక్కుతూ, అమ్మా శ్రీ మాతాజీ, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నాము తల్లి. మీరు దయచేసి మా అందరినీ క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమించగలుగుతామో అప్పుడే భగవంతుని దృష్టిలో క్షమకి అర్హత పాత్రులమవుతాము. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నామమ్మా. దయచేసి మీరు మమ్ములను క్షమించండి తల్లి. అమ్మా, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కుండలిని మాతని సహస్రార పైకి ఆహ్వానించుకొని మన చిత్తాన్ని నిర్విచార స్థితిలో ధ్యానించుకుంటాము. చిత్తాన్ని మాడిపై ఉంచి చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. మాడుపైన, వెన్నుముక పైన, నుదిటి పైన, రెండు అరచేతుల పైన, అరికాలల్లో,
చైతన్య తరంగాలను గమనిస్తూ కాసేపు ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి నమస్కరించుకుంటూ, అమ్మా, ఇంత చక్కటి ధ్యానమును మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తల్లి. హృదయపూర్వక ధన్యవాదములు తల్లి. ఇంత చక్కటి చైతన్య తరంగాలను, సచ్చిదానంద యోగాన్ని మాకు ప్రసాదించినందుకు శతకోటి వందనములు తల్లి. అమ్మా, మా ఈ ధ్యానమును మీ పాదపద్మముల చెంత సమర్పించుకుంటున్నాము తల్లి. ఈ ధ్యానమునందు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే దయచేసి మీ దయార్థ హృదయముతో మమ్మల్ని క్షమించండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధం వేసుకుందాం. So this center, that is what we call the Swadhisthana center, is a center that gives you your future energy to think of your future, your planning, which gives you energy to bring forth the manifestation of the physical labor or physical exercise or physical work. This poor center has to work for one work, to convert the fat for the use of the brain. Now, if one center which has to do many other things starts doing only one work, all other things are neglected. As a result of that, you develop problems because it has to cater to your liver, to your pancreas, to your kidneys, to your spleen. And once it goes into action for one channelized work, it gets programmed for it. And then it cannot take care of these things. That's how you develop a bad liver. You develop a diabetes, kidney trouble, blood pressures. Also, you develop a very serious disease called blood cancer. Now, Sahaja Yoga can cure all these troubles. It's only physical. But it can cure even physical troubles, because if this center is brought to its normal behavior, if it is made to behave in a very normal way, you can easily cure all such diseases which come out of your overactivity, overthinking, over-imaginativeness. It's a very dangerous thing to always think about the future. For example, now we are here sitting down, we should be comfortably sitting down and talking to each other. Instead of that, we are thinking, what am I going to
do tomorrow, or what am I going to do when I go home, how I'm going to cook, what am I going to eat, or how I'm going to take my train. All these futuristic behaviors lead you to a very funny personality. You become so futuristic that you forget the past. I met a gentleman who forgot even his own name. He forgot the name of his father, he forgot the name of his mother, and also, to the dismay of his wife, her name. And she started crying. She said, now what to do? He's forgotten everything. Now he is in a futuristic area. He just knows the future. Then he was to be pushed back again into the center. Then gradually he started remembering. Then he told me that he's chairman of one of the councils of a big district place in India. And he said, he was. He said, no, I am. I said, that's good. That's better. Now you are in that state where you say, I am. So this is what happens. And this is what's going to happen to our societies here, which is very futuristic. So to cut it down, one can try anything. You may try anything. For example, you may show pictures of the past and things like that, but that is not going to bring back the horse. It's running very fast. The only thing that can work it out is the awakening of the Kundalini. When the Kundalini awakens itself, she makes the center enlighten, and the center itself resumes its normal shape, its normal behavior, and its normal condition. Apart from that, it has got a dynamic power or manifestation that this center which looks after our attention becomes enlightened, and our attention becomes enlightened, and the attention which is enlightened becomes dynamic. In the sense now, sitting down here, you can pay attention to anyone. Just pay attention. You don't have to do anything. Just pay attention to that person, and you can find out on your fingertips what's the matter with the person. Thousands of miles he may be. When Nixon was having trouble, suddenly, I don't know, I said, find out about Nixon, how is he? And they said, he's in a terrible mess. Christ has said, your hands will speak. That's the time has come. These hands, which look so simple, but they are so intricate and so intricately built that the nerve endings are so microscopic that we cannot understand how much they can tell us, how far they can go. When the awakening takes place, you start feeling the vibrations around you, the all-pervading power which you have never felt before, through these fingertips which we neglect, we misuse them, we use them for wrong things. These fingertips themselves get enlightened, and you start feeling them. That's what I said, that you have to get your awareness which is enlightened. It's the awareness which has to manifest. And that's how you start feeling them on your fingers. It's wrong here, it's wrong there. You can see where is the problem. Now all these are related to your centers. These are 5, 6 and 7. 7 on the left and 7 on the right. So this is about your emotional side, and this is about your right. About your physical and your rational, or you can say mental side. So you can make out a person how he is by just knowing whether you are getting heat from that person, whether you are getting burning from that person, whether they are getting numb, whether they are becoming heavy. And a rapport is established with the all-pervading power which informs you, get the messages. And the messages are so correct that even if you have 10 children who are realized souls, there are many children these days are born as realized souls. We don't understand children these days, but these days they are great children, and they are born today because the time has come. This is the time of judgment time. This is the time of resurrection. This is the time about which people have described in all the scriptures. So great people are taking birth. And these children, if you tie them up and their eyes and ask them,
about a person who is sitting facing them. What's the problem with this person? They will all raise the same finger. All of them will raise the same finger, even if their eyes are tied, even if their backs are towards the person, they can just push back their hands and say. They are so good, children are so good. You see, when they put their fingers in the mouth, we sometimes think, I don't know, Freud, who might call a very half-baked person, he didn't know much about God and life and nothing at all. He was very little bit he knew. He says that this has something to God, sex. He was nothing but a sex point, and he wants everybody to be a sex point, not a human being. So this fellow, whatever he may say, but the truth is that it is nothing to do with sex. It is that they feel the heat on their fingers. They actually feel it. And that's how they put it in the mouth. The little children I've seen. We have one here who has come from England, from London. There's another one who is from here somewhere. And all of these, if you ask them, they will immediately tell, where is the catch? Which chakra is catch? Now, children, you cannot be fooled. They all tell you the same thing, that this is what is happening. So your awareness is enlightened, and your hands, which have got the sympathetic endings here, tell you. We can say that now, in our central nervous system, we can feel about others and about ourselves. Now, supposing you are sitting here, and I ask you, what's the problem with you? You would say, I don't know. What's the problem with me is? I don't know. But I may be able to tell you what's the problem. If you go and see the doctor, he'll say, yes, that's the problem. How do you know? You don't have to go to any examination, for all pathological examination where all your teeth are taken out, eyes are taken out, and by the time you end up, they tell you, you are the healthiest man. You don't have to go to all these horrible things. You don't have to waste any money and try all these frustrating things. Just putting your hands, you will know about. జై శ్రీమాతాజీ. రామ్మోహన్ రావు గారు మనకి తెలుగులో శ్రీమాతాజీ గారి యొక్క ప్రవచనం యొక్క సారాంశాన్ని ఇస్తారు. ఓటు రామ్మోహన్ రావు గారు. జై శ్రీమాతాజీ. ఇప్పుడు మనము బ్రహ్మదేవ సరస్వతులు ఉన్నటువంటి సెకండ్ చక్రము స్వాదిష్టాన చక్రం దగ్గరికి 6వ రోజుకు వచ్చాం. నేనేమో భూమిని గురించి తెలుసుకున్నాము, భూమి తత్వం గురించి. శ్రీమాతాజీ గారు ఏమంటున్నారంటే అంతరిక్షం గురించి, నీరు అనేది ఉంటుంది మన సెకండ్ చక్రం అంతా, స్వాదిష్టాన చక్రం అంతా. సృష్టి ఏమీ జరగలేదు, అందువల్ల ఆయన వచ్చాడు, బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆయనకి శక్తి సరస్వతి వచ్చాడు. ఎక్కడ చూసినా నీరే ఉంది కాబట్టి ఆ నీరుని నారం అంటారు. కాబట్టి నారములు ఆయనముగా గలవాడు కాబట్టి నారాయణుడు, ఆయన యొక్క నాభిలో నుంచి ఈయన వచ్చాడు సృష్టి చేయటానికి. సృష్టి ఎవరికి కావాలి? పరమాత్ముడికి కావాలి, పరబ్రహ్మ స్వరూపుడికి కావాలి, ఆదిశక్తికి కావాలి. అందువల్ల ఆళ్ళ కోరిక మేరకి ఈయనంతా సృష్టి చేయటానికి వచ్చాడు. అందువల్ల ఆయన అంతరిక్షానికి అధిపతి, నీటికి అధిపతి, జలతత్వానికి అధిపతి. ఇప్పుడు పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు అనేక విషయాలు ఈ స్వాదిష్టాన చక్రాన్ని గురించి చెప్పారు. ఎప్పుడో 1973లో కూడా చెప్పినవి కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటిదంటే మన ప్రజ్ఞను, చిత్తమును సమతుల్యతలో ఉంచి మనం ఎప్పుడు ప్రజెంట్ స్టేజ్లోకి తీసుకురావటానికి ప్రయత్నం చేసేది బ్రహ్మదేవ సరస్వతుల యొక్క. ఎందుకంటే అక్కడ శుద్ధ విద్యా ప్రధానులు అన్నమాట వాళ్ళిద్దరు కూడాను. మన యొక్క నిర్మల విద్య లేనప్పుడు, శుద్ధ విద్య లేనప్పుడు, అశుద్ధమైనప్పుడు ఏమవుతుందంటే మన చెత్తమంతా బయటికి పరిగెత్తుతూ వెళ్ళిపోతుంది, ఆత్మవైపు రాదు. ఏమన్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, నిహిర్మల్. ఏంటిది నిహిర్ అంటే? బయటికి వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? మల్ అనేది వెళ్ళిపోయింది. మరి ఏం మిగిలింది? నిర్మలమైనటువంటి మలం లేనిది మిగిలింది.
మన విద్య అంతా కూడా, మన విద్యా ప్రధానమంతా కూడాను బ్రహ్మదేవ సరస్వతుల వల్ల వచ్చినటువంటిది ఏంగా నిలబడిపోయింది, నిర్మలంగా నిలబడిపోయింది, నిశ్చలంగా నిలబడిపోయింది. ఏ రకమైనటువంటి మలము లేకుండా ఉండటం వలన మనకి ఆత్మ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది మన యొక్క చిత్తం. అందువల్ల ఈ కుండలిని శక్తి చేసినటువంటి అపూర్వమైనటువంటి ఉపయోగం ఏంటంటే, మన అందరికీ ఏం జరిగిందంటే మన చిత్త సమతుల్యత ఏర్పడింది. అందుకనే ఆవిడ్ని, ఆ తల్లిని శారదాంబోజ వదనాంబోజ అని కవులు ప్రస్తుతించారన్నమాట సరస్వతి దేవిని. ఎందుకంటే ఆవిడ విద్యా ప్రదాయిని. ఎలాంటి విద్య ప్రదానం చేస్తుంది? నిర్మల విద్యా తరంగిణి. నిర్మల విద్యను ఇస్తుంది, ఆత్మబోధానికి తీసుకెళ్తుంది, దారికి తీసుకెళ్తుంది. తర్వాత అన్ని చతుషష్ఠి కళా విశారద, 64 కళలు సృష్టి చేసేసి వదిలేస్తే సరిపోతుంది. ఎలాంటి సృష్టి ఉండాలి? నిన్న మనం తెలుసుకున్నాం. గణేష ఉండాలన్నాం. గణేష ఎలా ఉండాలి? ఇన్నోసెన్స్ గా ఉండాలి, విజిడమ్ గా ఉండాలి. ఆకాశంలో బయలుదేరినా కూడా ఎక్కడ బయలుదేరామో అక్కడ తిరిగి వచ్చేంత ప్రజ్ఞా విశేషం ఉండాలి. అలాగే ఒట్టి సృష్టి కాదంట, శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి సృష్టి జరుగుతుంది, ఈ బ్రహ్మ జ్ఞానం కలిగిన సృష్టి జరుగుతుంది అని శ్రీమాతాజీ గారు చెప్పారు. అందువల్ల ఎప్పుడు కూడా ఆవిడ చేతిలో వీణ ఉంటుంది, పుస్తకం ఉంటుంది, కచ్చెపి ఉంటుంది. ఆవిడ రాగతరంగిణి, 64 కళల్లో ఆరితేరినట్టు. అందుకనే కొంత నేర్చుకుని వచ్చినా కూడా శ్రీమాతాజీ గారి దగ్గరికి వచ్చిన కూడా ప్రపంచంలో పేరుగాంచినటువంటి కళాకారులు అయిపోయారంట, విద్వాంసులు, సహజ విద్వాంసులు అయిపోయారు. కొంచెం నేర్చుకుని వచ్చినా కూడా వాళ్ళ స్వాదిష్టాన చక్రం ప్లావితమైపోయి అన్ని విద్యలందు ఆరితేరారు. మంచి విద్వాంసులు అయ్యారు, మంచి పెయింటర్స్ అయ్యారు, వోకల్, ఇన్స్ట్రుమెంటల్, అనేక విధాలుగా. అందుకని పరంపూజ్య శ్రీమాతాజీ గారు కూడా వైతరిణిలో ఈ చతుషష్ఠి కళల కోసం, 64 కళల కోసం పెద్ద కాలేజీ కూడా ఓపెన్ చేశారు పూజ్య శ్రీమాతాజీ గారు. ఇప్పుడు శ్రీమాతాజీ గారు చెప్పినటువంటి అమృతవాణిలోకి వద్దాం. ఏమంటున్నారంటే, మన యొక్క ఫ్యూచర్ యొక్క, భవిష్యత్తు యొక్క చింత ఎంత ఉండదు మనిషికి. ఎప్పుడు ఫ్యూచర్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్లానింగ్ చేస్తూ ఉంటాడు, ఫిజికల్ గా టైర్డ్ అయిపోతూ ఉంటాడు, లేబర్ చేయాల్సి వస్తుంది, పరిశ్రమ చేయాల్సి వస్తుంది, ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఇన్ని పనుల కంట మన పొట్ట మీద ఉన్నటువంటి క్రొవ్వు పదార్థం అంతా కరిగి బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవటం వల్ల, అలా కన్వర్షన్ చేయటం వల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఎలాంటివి? లివర్ దగ్గర, ప్యాంక్రియాస్ దగ్గర, స్ప్లీన్ దగ్గర, ఇలాంటి అన్ని కొత్త ప్రాబ్లమ్స్ అన్ని వస్తే బీపీ, షుగరు ఇవన్నీ పెరుగుతూ వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల ఏమంటున్నారంటే, ఒక్క సహజ యోగంలోనే వీటన్నిటికీ న్యాయం చేసేటువంటి శక్తి ఉంది. కుండలిని శక్తి ద్వారా, కుండలిని స్వాదిష్టాన చక్రం నుండి క్రాస్ అయ్యంగానే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోయి సమతుల్యంలోకి వస్తారు. యూ క్యాన్ క్యూర్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. ఇన్ని జబ్బుల్ని కూడా, ఇలాంటివన్నీ కూడా మటుమాయం చేసే శక్తి ఒక కుండలినికే ఉంది అని ఒక్కాణిస్తున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, మన బిహేవియర్ చాలా ఫన్నీగా ఉంటుందంట. భవిష్యత్తుని గురించి ఉంటుంది. ప్రజెంట్ లో ఉండవయా అని పరమాత్ముడు అంటే, నేను భవిష్యత్తుకి వెళ్ళిపోతాను అంటూ ఉంటాడంట మానవుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. మన కంట్రీలోనే, ఇండియాలోనే ఒక పెద్ద సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ఆయన ఉన్నాడంట. శ్రీమాతాజీ గారి దగ్గరికి వచ్చాడు. ఆయన పేరే కాదు, భార్య పేరు, తల్లిదండ్రుల పేరు, అసలు దాని గురించి అంతా మర్చిపోయాడంట. ఎందుకంటే ఆయన ఫ్యూచరిస్టిక్ అయిపోయాడు, పోలరైజ్ అయిపోయాడు, భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు, ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్కి వెళ్ళిపోయాడంట. అందువల్ల అంటున్నారు శ్రీమాతాజీ గారు, ఆయన నా దగ్గర రాగానే నేనేం చేశానంటే ఏమీ చేయలేదు, సింపుల్ గా ఆయన ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోతే, పోలరైజేషన్కి వెళ్ళిపోతే నేను ప్రజెంట్ లోకి పుష్ చేశాను, లాక్కొచ్చి అక్కడ నిలబెట్టంగానే ఆయన పేరు గుర్తొచ్చేసింది. ఆయన వర్తమానంలో ఉండటం వల్ల అందరిని గురించి చెప్పాడు. అంటే ఏంటంటే, కుండలిని ఏం చేస్తుందంటే, మనం గుర్రాలలాగా పరిగెత్తుకుంటూ భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంటే కళ్ళె మేసి లాక్కొచ్చి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో కేంద్ర బిందువు దగ్గర నార్మల్ సిచ్యువేషన్ లో తీసుకొచ్చి మిమ్మల్ని అక్కడ కూర్చోబెడుతుంది. కూర్చోబెడతమే కాదు, చాలా డైనమిక్ గా తీసుకొస్తుంది, శక్తివంతంగా తీసుకొస్తుంది అంటున్నారు. మన చిత్తాన్ని అక్కడ
బయటికి నుంచి లోపలికి తీసుకొచ్చి ఆత్మ వైపుకు మళ్ళిస్తుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. మరి ఈ శక్తి ఎలా ఉందంట? ఇలా వచ్చిన శక్తి మన చేతుల్లో, అరచేతుల్లో తెలుసుకోవచ్చండి. వేల మైళ్ళ దూరంలో, థౌజండ్స్ ఆఫ్ మైల్స్ దూరంలో ఉన్నా కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని అక్కడ స్థితిని బట్టి మనం ఇక్కడ చిత్తావలోకనం చేయొచ్చంట. ఒకసారి చెబుతున్నారు శ్రీమాతాజీ గారు, నిక్సన్ గురించి కూడా ఏం తెలుసుకోవాలని ఇట్లా 2 అరచేతులు ఇలా పెట్టంగానే ఆయన యొక్క స్థితి అంతా మన చేతుల్లోకి వచ్చేసిందంట. ఇది ఎంత శీఘ్రంగా వస్తుందంటారంటే శ్రీమాతాజీ గారు, హౌ ఫాస్ట్ ఇట్ టెల్స్, దాన్ని తరమగనేటువంటి త్రుటిలో అప్పటికప్పుడు జరిగిపోతుందంట. అంటే ఇది పరమాత్మ శక్తి, కుండలిని శక్తి అని ఆ శక్తిని మనకి గుర్తు చేస్తున్నారు శ్రీమాతాజీ గారు. మరొక విషయం ఏం చెబుతున్నారంటే, మీరు ఒకవైపునే కాదు, ఎడమ చేతిలో 7 చక్రాలు ఉన్నాయి, కుడి చేతిలో 7 చక్రాలు ఉన్నాయి, మొత్తం వెరసి 14 చక్రాలు ఉన్నాయి. ఎడమ వైపున ఎమోషన్స్ కి, మానసికమైనటువంటి విధానానికి అయితే, శారీరక విధానానికి సంబంధించిన 7 ఉన్నాయి. అటు ఎక్స్ట్రీమ్ ఇటు వెళ్ళకోకుండా, ఇటు ఎక్స్ట్రీమ్ వెళ్ళకోకుండా మీకు 14 యొక్క స్థితులన్నింటినీ సమతుల్యతో చేస్తూ వాటి యొక్క స్థితి, జ్ఞానము, పరిజ్ఞానం అంతా తెలుసుకుంటూ ముందుకు పోవటానికి ఈ కుండలిని శక్తి మిమ్మల్ని మధ్య నాడిలో, సుషుమ్న నాడిలో నడిపిస్తుంది అని కూడా చెప్పారు. దానిని సపోర్ట్ చేయడానికి ఒక మంచి ఉదాహరణ చెప్పారు శ్రీమాతాజీ గారు. ఈ రోజుల్లో ఇప్పుడు బ్లోజమ్ టైమ్స్ అంటే శ్రీమాతాజీ గారు 1970లో సహజయోగం స్థాపించిన తర్వాత గొప్ప గొప్ప ఆత్మలు ఎప్పుడు జన్మ తీసుకుందామా అని చూసి, పరమాత్మ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందా అని చెప్పి, శ్రీమాతాజీ గారు ఉన్నారు కాబట్టి, స్వయంగా భూమి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ జన్మిస్తున్నారంట. జన్మించి చక్కగా వాళ్ళు సహజయోగులు పుట్టుతూనే సహజయోగులుగా మారుతున్నారంట. ఒకసారి ఒక 10 మందిని, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టి వాళ్ళని ఎదుట ఎవరున్నారో తెలియకపోయినప్పటికి కూడా వాళ్ళ స్థితి చెప్పమంటే, చిన్న పిల్లలు కూడా నోట్లోంచి మాట రాని వాళ్ళు కూడా, అంటే 2.5 years 2 years వాళ్ళు కూడా వాళ్ళ నోట్లో చేయి పెట్టడము, లేకపోతే ఆ హీట్ రావటం వలన, వాళ్ళ యొక్క చేష్టల వలన అవన్నీ చెప్పేవాళ్ళు అంట. ఇది ఎలా సంభవించింది, ఇదంతా ఎలా జరిగింది అని అంటే, మన శాస్త్రాల్లోనే, మన వాంగ్మయంలోని, భారతీయ ప్రాచీన గ్రంథాల్లోని ఇదంతా ఉంది. ఇది బ్లోజమ్ టైము ఇప్పుడు ఇది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకొకటి ఏం చెబుతున్నారంటే, ఈ ఫ్రాయిడ్ అనేటువంటి మహా అన్యాయం చేశాడు. ఈ ఫ్రాయిడ్ ఏం చేశాడంటే, సెక్స్ ఓరియంటెడ్ గా చేసి ప్రపంచాన్ని అంతా దారి మళ్లించాడు. కానీ సెక్స్ కి దీనికి సంబంధం లేదు, ఇది పరమాత్మ శక్తి అని చెబుతున్నారు. తర్వాత చిన్నపిల్లలు ఏది చెప్పినా కూడాను మనం ఎలా గ్రహిస్తామంటే, వాళ్ళు ఇన్నోసెంట్ కాబట్టి, పరమాత్మ యొక్క స్వరూపులు కాబట్టి వాళ్ళు బీఫూల్ చేసేది కాదు, ఒకళ్ళు చెప్పేది కాదు, అందరు పిల్లలు ఒకటే చెబుతారు కాబట్టి ఆ ఇంటిగ్రిటీ ఉంటుంది. ఎందుకు ఆ ఇంటిగ్రిటీ ఉంటుందో కూడా శ్రీమాతాజీ గారు గుర్తు చేస్తున్నారు. మన సెంట్రల్ నాడీ వ్యవస్థ ఉందే, బ్రహ్మ నాడీ ఉందే, మన వెన్నుపూసలోంచి బ్రెయిన్లోకి వెళుతుంది. ఆ నాడీ యొక్క సమతుల్యత వలన జరుగుతుంది. అందుకని ఏమంటున్నారంటే, మీరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ప్యాథలాజికల్ ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్ళి మీ డబ్బులన్నీ ఖర్చు చేసుకోమాకండి, మీ స్థితి మీరే తెలుసుకోండి 2 అరచేతుల్లోనూ. అంటే మనం ఏం చేయమని చెబుతున్నారంటే, విశదీకరిస్తున్నారంటే, శ్రీమాతాజీ గారు ఆ విషయాన్ని చెప్పపోయినా ఇప్పుడు మనం అర్థం చేసుకోవటానికి శ్రీమాతాజీ గారి ఫోటో మన ఎదురుగుండా ఉంది కాబట్టి 2 అరచేతుల్ని ఆవిడ వైపుకి ఇలా తెరిచి ఉంచి, అమ్మ నా పరిస్థితి ఏంటి అడగంగానే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్పందించి మన వేళ్లలో ఈ 7 స్థానాల్లో మన యొక్క గుర్తుల ద్వారా మనకి తెలియజేస్తుంది. అప్పుడు మనం ఆ మంత్రాన్ని తీసుకోవటమో, ఆవిడ చెప్పిన విధానంలో క్యూర్ చేసుకోవటమో అది జరుగుతుంది. రాను మీకు మంత్రాలు కూడా 14 రోజులు అయిన తర్వాత అవి కూడా తెలుస్తాయి. ఈ విధంగా బ్రహ్మదేవ సరస్వతుల గురించి ఈ రోజు తెలుసుకున్నాము. జలతత్వము ఉన్నటువంటి, స్వాదిష్టాన చక్రం ఉన్నటువంటి, బ్రహ్మాండము నుంచి చెప్పినటువంటి రోదసి అంతరిక్షమును గురించి చెప్పినటువంటి 2వ చక్రాన్ని తెలుసుకున్నాం. సృష్టికి పూర్వము నుంచి ఉన్నది, సృష్టి అయిన తర్వాత కూడా బ్రహ్మదేవ సరస్వతుల యొక్క జ్ఞానము, పరిజ్ఞానము, చిత్తాజ్ఞానం, చిత్తస్వరూపిణి అయినటువంటి బ్రాహ్మిణి, బ్రహ్మస్వరూపిణి అయినటువంటి వీణాపాణి అయినటువంటి ఆ సరస్వతి యొక్క శక్తిని కూడా ఈ రోజు తెలుసుకున్నాం.
జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ అండి. సమయం ఆల్రెడీ 7:03 అయింది కాబట్టి తొందరగా ఎవరికైనా 1-2 ప్రశ్నలు కానీ లేకపోతే మీకు వచ్చిన అనుభూతులు కానీ షేర్ చేసుకుంటే దాని యొక్క వివరణ తెలుసుకుందాం. ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళు మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకోండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే గురువు గారు, నా పేరు కల్పన. చెప్పండి. అంటే నేను ఇప్పుడే ధ్యానంలో నాకు అంతగా ఐడియా లేదు. మీరు చెప్తున్న దాన్ని బట్టి నేను ధ్యానంలో కూర్చుంటున్నప్పుడు నాకు బయట శబ్దాలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ రోజు నిద్ర వచ్చింది. నిన్న మేడం మాతాజీ చెప్పినప్పుడు కూడా నిద్ర వచ్చేసి పడుకుని పోయాను. నేను యాక్చువల్ గా అడుగుదాం అనుకున్నాను కూర్చుంటూ. సో ఏంటంటే నాకు కూర్చుంటున్నప్పుడు అరిచేతుల్లో తిమ్మిర్లు అవి వస్తున్నాయి, బయట శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. నేను కొత్తగా ధ్యానం చేస్తున్నానా, నేను ఆ స్థితిని చేరగలుగుతున్నానా లేదా అనేది నాకు కొంచెం డౌట్ ఉంటుంది. కరెక్ట్. ఓకే, నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఓకే. ఇప్పుడు మెయిన్ గా మీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, చేతుల్లో తిమ్మిరిగా వచ్చినటువంటి అనుభూతి వచ్చింది. దాని తర్వాత నిద్ర వస్తుంది. ఫస్ట్ రోజు వచ్చింది సార్. తర్వాత నిన్న మాతాజీ చెప్పిన రోజు నిన్న వచ్చింది చెప్పినప్పుడు. అదే ఓకే. ఆ నిద్ర అనేది ఎందుకు వస్తుందంటే మన యొక్క లెఫ్ట్ సైడ్ వీక్ గా ఉన్నప్పుడు మనం నిస్పృహగా పాత విషయాల్లోకి ఎక్కువ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి నిద్ర అనేది ఎక్కువ వస్తుందండి. ఎప్పుడైతే మనం ఓవర్ యాక్టివ్ గా రైట్ సైడ్ వెళ్తామో అప్పుడు మనకి నిద్ర తక్కువ అవుతుంది. కొంతమందికి నిద్ర పట్టట్లేదు అంటారు. దానికి కారణం ఏంటంటే ఎక్కువగా ఓవర్ యాక్టివ్గా ఉంటారు, దానివల్ల వాళ్ళకి నిద్ర పడదు. కానీ కొంతమంది డిప్రెస్డ్గా కొంచెం పాత విషయాలు ఎక్కువ ఆలోచించడం ద్వారా వాళ్ళకి నిద్ర అనేది ఎక్కువ వస్తుందండి. సో ఎప్పుడైతే మనం ధ్యానంలో మనకి నిద్ర వస్తుందో మనం ఏం చేసుకోవాలంటే మన యొక్క కుడి చేతిని ఎడమ నాభి చక్రం ఉంటుందండి, ఆ నాభి చక్రం మీద మనం పెట్టుకుంటే, నాభి అంటే నేవల్ దగ్గర ఉంటుంది, నేవల్కి లెఫ్ట్ సైడ్లో, కుడి చేతిని నేవల్ మీద పెట్టుకుని ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి ఫోటో వైపు పెట్టుకుని 1 నిమిషం ఆ వేళ్లతో నొక్కి పెట్టుకున్నామంటే అక్కడ ఉండేటువంటి ఆ నిద్ర అనేది మనలో ఉండే నిస్పృహ అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా మనం ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా చేసి చూసుకోవచ్చు. చేసినప్పుడు మనకు ఆ నిద్ర అనేది పోతుంది. అదేవిధంగా తిమ్మిరి వస్తుంది అంటే అదే సమస్యలు, మన నాడీ వ్యవస్థలో ఉన్న కొన్ని లోటుబాట్ల వలన ఆ తిమ్మిరి అనేది వస్తుంది. ఎప్పుడైతే నాడీ వ్యవస్థ చక్కగా ఉంటుందో మనకి చల్లటి వాయు తరంగాలు వస్తాయి. కొద్దిగా సమస్యలు ఉంటే కొంచెం వేడిగా వస్తుంది, కొంచెం ఎక్కువ సమస్యలు ఉంటే ఈ తిమ్మిరిగా కానీ దురదగా కానీ నొప్పిగా కానీ ఇటువంటి ఇవన్నీ కూడా మనకి ఇండికేషన్స్ వస్తాయి. దాని అర్థం ఏమిటి అంటే అక్కడ ఏదో సమస్య ఉంది, ఆ సమస్యని కుండలిని శక్తి శుద్ధి చేసుకుంటూ వస్తుందని అర్థం. ఇప్పుడు నొప్పి వస్తుందంటే ఏదో కొత్తగా ఏదో వచ్చేసిందని కాదు, అక్కడ ఉన్న దోషాన్ని అక్కడ ఉండే లోపాన్ని అది శుద్ధి చేసుకుంటూ వస్తుంది. ఎలాగైతే ఒక చెట్టు పెరుగుతుందో భూమిలో ఉన్న సారాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ అది ప్రతి ఆకుకి ప్రతి కొమ్మకి సప్లై చేస్తూ దినదినాభివృద్ధి చెందుతుందో అదే విధంగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క శక్తి మనలోకి వెళ్ళి మన నాడీ వ్యవస్థ అంతా కూడా శుద్ధి చేస్తుందండి. దాని తర్వాత నిర్విచారం అనేది ఒకే రోజులో వచ్చేదండి. నిర్విచారం అనేది మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన చక్రాలలో ప్రతి చక్రము అవయవాలతో అనుసంధానమై ఉంటాయి, ప్రతి అవయవము మన గుణాలతో అనుసంధానమై ఉంటాయి. గుణగణాలు ఉంటారు, అంటే ప్రతి అణువుతో మన యొక్క గుణాలు అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం ద్వారా అవన్నీ శుద్ధి అవుతాయో అప్పుడు నెమ్మదిగా మనకి ఈ నిర్విచారం అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుందండి. ఇనిషియల్గా ధ్యానంలో నిర్విచారము అంటే ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్య కొద్ది విరామ సమయం రావడం అన్నమాట. అంటే ఆరంభంలో ఒక క్షణం రావచ్చు, దాని తర్వాత 5 క్షణాలు, 10 క్షణాలు, 15 క్షణాలు, అర నిమిషము, 1 నిమిషం, ఆ విధంగా నెమ్మదిగా మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ నిర్విచారం అనేది పెరుగుతూ వస్తుందండి. సో దానివల్ల ఏం కంగారు పడద్దు, మీరు ధ్యానంలోనే ఉన్నారు. ఒక్కసారి కుండలిని జాగృతమైన తర్వాత అది మీ యొక్క చేతులు, మాడు మీద, వెన్నుపూస ఈ ప్రదేశాల్లో అతి సూక్ష్మంగా కూడా తెలిసినా కూడా మీరు ధ్యానంలో ఉన్నప్పుడు అది గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుంది. అవన్నీ కూడా చక్కగా శుద్ధి అయి మంచి వైబ్రేషన్స్ అనేవి మీకు వస్తాయి. మీరు డెఫినెట్ గా ధ్యానంలో ఉన్నారండి. ఇంకొకసారి గురువు గారు, ఆ ఆలోచనలు నాకు రాకుండా ఉండాలి, బయట ఆలోచనలు అనుకున్నప్పుడు మీరు చెప్తున్న ఆ చక్రాలలో నాకు నచ్చిన దేవుడు, అదే మీరు చెప్పు గణేశుడు, ఇలా ఆ దేవుళ్ళని నేనైతే ఇమాజిన్ చేసుకోగలుగుతున్నాను, అప్పుడు మాత్రమే నాకు ఆలోచనలు రావటం లేదు. సో ఎప్పుడు కూడా ఆ ఇమాజిన్
చెప్పుకోలేకపోతే నాకు మళ్ళీ ఏదో ఒకటి అంటే పాస్ట్‌కి వెళ్ళటం లేదు, ఫ్యూచర్‌కి వెళ్ళటం లేదు గానీ, ఆ రోజు చేసే పనులు, ఆ రోజు అనే మాటలు అలాంటివి వస్తున్నాయి. వస్తాయి. అది అవన్నీ కూడా లోపల అది నిశ్చిప్తం ఇమాజిన్ అయిపోతాయండి. చేసుకోవాలా? చేసుకోకూడదా? ఆ చేసుకోవటం వల్ల అది దాని గురించి వినండి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు బోర్డు మీద మీరు ఏదైనా రాసేసారు అనుకోండి, ఒక టీచర్ వచ్చి రాసేస్తాడు. హ్మ్. ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు అదంతా కూడా మొత్తం అంతా తుడిచేసేయాలి. తుడిచేసిన తర్వాత ఆయన ఫ్రెష్ గా రాయగలడు. హ్మ్. అదే విధంగా మన లోపల పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకాను ఇంతకు ముందు జన్మల్లోవి అన్ని కూడా నిశ్చిప్తమై ఉన్నాయి ప్రతి అణువులో. సో హ్మ్. వాటిలన్నింటినీ కూడా మనం క్లీన్ చేసుకుంటూ రావాలి. అవన్నీ క్లీన్ చేసుకున్నప్పుడే మీకు పోతాయి. కానీ ఇవాళ ఏదో ఒక చిన్న విషయం జరిగింది, దాని మీద ఆలోచన వచ్చింది పోయింది అనేది అది కాదు. హ్మ్. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆలోచనలు మన బుర్రలో సబ్ కాన్షియస్ బ్రెయిన్, సూప్రా కాన్షియస్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెప్పారు కదా, 2 హ్మ్. బ్రెయిన్స్ ఉంటాయని. ఆ బ్రెయిన్స్ లో నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి అణువులోనూ కూడా నిక్షిప్తమై ఉంటుందండి. ప్రతి అణువులో మన శరీరంలో ఒక మెమరీ చిప్ అనేది ఉంటుందండి. దాంట్లో ఒక ప్రాణశక్తి ఉంటుంది, మెమరీ చిప్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి పోతుందో దాన్ని డెడ్ సెల్ అంటారు. మెమరీ చిప్ పోయిందంటే మెమరీ లాస్ అంటారు. మెమరీ లాస్ అయినప్పుడు మన యొక్క ఏది కూడా మనం చేయలేం. మెమరీ ఉన్నంతసేపే మనం మన యొక్క గుణాలు దాని ద్వారా ప్రకటితం అవుతాయి. మంచి మెమరీస్ ఉంటే మంచి గుణాలు ప్రకటితం అవుతాయి. చెడ్డ ఇవి ఉంటే చెడ్డ గుణాలు మన ద్వారా ప్రకటితం అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గ్రాడ్యువల్ గా జరుగుతాయి. మీరేం కంగారు పడద్దు. మీరు ఏదో ఒక దేవుడి మీద నేను పెట్టుకుంటే పోయింది, ఇంకో దేవుడి మీద పెట్టుకుంటే మన ఇష్టం కాదు. దేవుళ్ళు సకల దేవతలు అక్కడ ఉన్నారు. దేహమే దేవాలయము, సకల దేవతలు కొలువై ఉన్నారు మన శరీరంలో. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క దేవి యొక్క శక్తులు అక్కడ పనిచేస్తున్నాయి. అందువల్లనే మన శరీరం పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఆ చక్రాలని శుద్ధి చేసుకున్నప్పుడు అన్ని సమస్యలు వెళ్ళిపోతాయి. దానికి అట్లీస్ట్ మీరు 2-3 నెలలు ప్రశాంతంగా కూర్చుని మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ చెప్పినట్టుగా చేస్తూ ఉప్పు నీటి చికిత్స ఇవన్నీ చేసుకున్నారంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు రోజు రోజు అవగతం అవుతుంది, అంతర్గతంగా అవగతం అవుతుంది. మేము బయట నుంచి ఎన్ని చెప్పినా కూడా, శ్రీ మాతాజీ గారు చెప్పినా కూడా అంతర్గత అనుభూతి రాదే మటుకు పరివర్తన అనేది రాదు. సో ధ్యానం చేస్తూ ఉండండి, ఆ పరివర్తన అనేది జరుగుతుంది. దాంట్లో మీలో మార్పు వస్తుంది, అవగాహన వస్తుంది. చక్కగా ధ్యానం కూడా సెటిల్ అవుతారు. గురువుగారు ఇప్పుడు ఈ 14 డేస్ అయిపోయాక హైదరాబాద్‌లో ఈ సహజ యోగా సెంటర్‌లు ఏవైనా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? ఉన్నాయండి. 30 సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ ఉండడం వల్ల ఇంకా తెరవలేదు. ఇంకా కొద్ది రోజుల్లో తెరుస్తారు. అది అయిపోయింది. అక్కడైతే ఇతర భాషల్లో ఉంటుంది, హిందీ, ఇంగ్లీష్ ఆ భాషల్లో ఉంటాయి. ఇక్కడ మనకి తెలుగులో ఉంటుంది. కాబట్టి మీకు రెగ్యులర్ గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు దొరుకుతుంది. కానీ ఆస్వాదించడమే మీ పని. దాని మీద తపన, కొంచెం కృషి, ఈ 2 చేశారంటే అత్యున్నతమైన స్థితికి మీరు 3-4 నెలల్లో ఎదుగుతారండి. ఏం కంగారు పడద్దు, ప్రశాంతంగా కూర్చోండి, చక్కగా అన్ని జరుగుతాయి. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే అండి. సో ఇవాళ ఆల్రెడీ టైం అయింది కాబట్టి ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్న వాళ్ళు మళ్ళీ రేపు ఇంకా అడగండి. ఆడవారు పీరియడ్స్ ఉన్న టైంలో చేయవచ్చా సార్? చేయొచ్చండి, అందరు చేయొచ్చు. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అన్ని వేళలా సర్వత్రా చేసుకోవచ్చు అండి. ఒక రాత్రి 12 గంటల నుంచి 3 గంటల దాకా మటుకు ధ్యానం చేయకండి. ఎందుకంటే అది మనకి అంత మంచి సమయం కాదు. 3 గంటల తర్వాత జై మాతాజీ. ఇప్పుడు ఈ మళ్ళీ చెప్పింది మేడం గారు చెప్పారు కదా, అది మళ్ళీ మనం వినాలంటే ఎలాగండి? అది మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉంటే అక్కడ రికార్డింగ్స్ ఉంటాయండి. మీరు ఆ రికార్డింగ్స్ అటెండ్ అవ్వచ్చు. యూట్యూబ్ లింక్లు ఇస్తారు కదా, ఆ సబ్స్క్రైబ్ చేస్తే సహజయోగ తెలుగు, సహజయోగ తెలంగాణ సబ్స్క్రైబ్ చేస్తే అక్కడ మీకు ప్లేలిస్ట్ ఉంటాయి. అవి రికార్డింగ్స్ ఉంటాయి. అంటే నేను 2 రోజులు బట్టి వస్తాను, అంత ఫస్ట్ నుంచి లేనండి దాని గురించి. షూర్. మళ్ళీ మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? ఉన్నానండి. ఆ గ్రూప్ లో లింక్లు ఇస్తాము, అది అటెండ్ అవ్వండి మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. సార్
చెప్పండి. చెప్పండి అండి. ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అన్నారు కదా సార్ ఫస్ట్. సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. అవును, అది మొదటి రోజు నుంచి చేయించారండి. ఆ వీడియో మళ్ళీ పెడతాం. మళ్ళీ అది అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు తెలియపోతే, వైబ్రేషన్స్ తెలియట్లేదు అంటే వాట్సాప్ లో మాకు గ్రూప్ లేదు. మళ్ళీ మీ వాట్సాప్ లో లేరా మీరు? లేదు సార్, లేను సార్. మీ నంబర్ చెప్పండి, పేరు చెప్పండి. 70 చెప్పండి. 75 75 444 4 722 722. పేరు? ఝాన్సీ సార్. ఝాన్సీ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా నెంబర్ కూడా యాడ్ చేసుకుంటారా? నాది కూడా వాట్సాప్ గ్రూప్ లో లేను. చెప్పండి అండి. 9000 9000 7711 7711 65. పేరండి? నా పేరు విద్యాసాగర్ శర్మ. జై శ్రీ మాతాజీ. రామ్, నాకు ఈ నెంబర్స్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి అన్ని వీడియోలు ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళిద్దరికి సెపరేట్ గా. ఓకే గారు ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాం అందరికి, వీళ్ళిద్దరికి పెడతాం. అండ్ శివశంకర్ గారు, ఇప్పుడు అంటే మీరు నిర్మల చైతన్య 2 లో పెట్టారు, ఆ లింక్ సరిపోద్దండి అది? అది కాదు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నారంటే ఈ ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నిర్మల్ చైతన్య అనేది లేదండి, అది వేరే. అది మీరు అందులో పెట్టి దాని ద్వారా ఇచ్చానండి. అయితే మాకు ఫోన్ నెంబర్ చెప్తాను, రాసుకోండి సార్. 949216 మళ్ళీనండి 82 అండి. 9416 మళ్ళీనండి 82 అండి. 9492161682 అండి. శివరామకృష్ణ రావులపల్లి అండి. ఓకే అండి, అందరూ కూడా 2 చేతులు తెరిచి ఉంచి ఒక్క 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. ఎందుకంటే ఇవాళ ఎన్నో చక్కటి విషయాలు మనం తెలుసుకున్నాం. దాని యొక్క అనుభూతి పొందడానికి కొంచెం సేపు ధ్యానంలో ఉంటే దాని యొక్క ఫలితం కూడా మనకు దక్కుతుంది. ప్రశాంతంగా కూర్చోండి, నిర్మల చిత్తలే కూర్చోండి. జై శ్రీ మాతాజీ. ఇంత చక్కటి ధ్యానం ఇచ్చిన శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ హృదయంలోంచి తెలియజేసుకోండి. ఎంత చక్కగా మనం ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తాం, అంత చక్కటి వైబ్రేషన్లు మనకు వస్తాయండి. సో ప్రశాంతంగా కూర్చుందాం. రేపు మనకి నాభి చక్రం గురించి మనం తెలుసుకుంటాం. అందరూ కూడా ఒక 10 నిమిషాల ముందు వచ్చి జాయిన్ అవ్వండి. కొంతమంది లేట్ గా జాయిన్ అవుతున్నారు, అలా కాకుండా తొందరగా వచ్చి జాయిన్ అవ్వండి. తర్వాత ఫుడ్ సోకింగ్ చేసుకోండి, ఆ వీడియో కూడా పెట్టాం, కొత్త వాళ్ళకు కూడా పెడతాం. సో అది కూడా చేసుకుని ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యారంటే చక్కటి వైబ్రేషన్లు వస్తాయండి. జై శ్రీ మాతాజీ. వాయిస్ ఆన్ తీసుకుని